నమస్కారం కేటీవీ ప్రైమ్ టైం బులెటిన్ కు స్వాగతం నేను మీ ఉమా వైఎస్ఆర్ జిల్లాలో అభివృద్ధిని పరుగు పెట్టిస్తామన్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత పులివెందుల నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి నీళ్లు ఇస్తామన్న బీటెక్ రవి ఘనంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జమ్మలమడుగులో పోలీస్ మెరుపు దాడులు రిపబ్లిక్ క్లబ్ క్లోజ్ హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ తప్పు చేస్తే ఎవరిని ఉపేక్షించమన్న డీఎస్పీ మురళీ నాయక్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కోసం పనిచేస్తోందని ఆ దిశగా జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని రాష్ట్రం వెనుకబడిన తరగతులు బలహీన వర్గాల సంక్షేమ శాఖ చేనేత జౌళి శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆధ్వర్యంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ చేనేత జౌళి శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎస్ సవిత అధ్యక్షతన అన్ని శాఖల అధికారులతో జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత మాట్లాడుతూ గత చరిత్ర చూస్తే 2014-19లో రాష్ట్రంలో ఎక్కువ శాతం రోడ్లు వేసిన ఘనత తెదేపా ప్రభుత్వానికి దక్కుతుందని, గత ప్రభుత్వ పాలనలో రోడ్లను పట్టించుకోలేదని చెప్పారు. జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందాలన్నారు. అందుకు అనుగుణంగా అధికారులు క్షేత్రస్థాయిలో బాధ్యతాయుతంగా కృషి చేయాలన్నారు. పారదర్శకత, అవినీతి రహిత పాలనే లక్ష్యంగా నడుస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై ప్రక్షాళన చేస్తున్నారన్నారు. ప్రజలకు ఒక జవాబుదారీతనంతో సుపరిపాలన అందిస్తూ స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు కృషి చేస్తున్నారన్నారు. ప్రభుత్వ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. ఈరోజు కడపలో డిఆర్సీ మీటింగ్ పెట్టుకున్నాం. మరి కలెక్టర్ గారు, మరి జేసీ గారు, మరి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులతో అంతా చర్చించాం. జిల్లా ఏ విధంగా అయితే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, ప్రభుత్వం నుంచి వస్తున్న సంక్షేమ పథకాలు ఎలా ప్రజలకు అందుతున్నాయి అని ప్రతి డిపార్ట్మెంట్ ద్వారా కూడా రివ్యూ తీసుకున్నాం. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో కొన్ని సమస్యలు కూడా ఈరోజు ఎక్కువగా సమస్యలు ఎక్కడికి పోయినా సమస్యలు వస్తుండేది ఏంటంటే రెవెన్యూ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి, టిట్కో ఇండి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఆ సమస్యలు ఏ విధంగా పరిష్కారం చేయాలని కూడా అధికారులతోనూ మరి తోటి శాసనసభ్యులతోనూ మరి చర్చించాం. మరి డిపార్ట్మెంట్ వైజ్గా కూడా రాబోయే వేసవి కాలంలో ఏ విధంగా అయితే వాళ్ళ ప్రజలకు ఏ విధంగా మంచినీటి సమస్య రాకుండా ఉండటానికి, రైతన్నులకు ఏ విధంగా అందుబాటులో ఉండాలి, రైతన్నులకు ఏ విధంగా అయితే ఏ పంట పెడితే లాభం వస్తుంది, దిగుబడి వస్తుందని ఆల్ డిపార్ట్మెంట్స్తో కూడా చర్చించాం. మరి చర్చించడంతో పాటు కడప కూడా గతంలో జరగని అభివృద్ధి ఇప్పుడు ఈ 8 నెలల్లో అభివృద్ధి జరుగుతుంది. ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే గత ప్రభుత్వంలో కనీసం పులివెందులలో తాగడానికి కూడా నీళ్ళు లేవు. అలాంటిది పులివెందుల టౌన్లో గత ప్రభుత్వంలో తాగడానికి లేవు, కడపలో కూడా తాగడానికి నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి అలాంటి సమస్యలన్నీ కొన్ని ఏళ్లుగా తీర్చలేని సమస్యలు ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ కావచ్చు, అన్ని విధాలుగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తూ అధికారులతో కూడా ఇదే ఆదేశించాం. ప్రజలకు అందుబాటులో ఉండండి, ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఇమ్మీడియట్గా పరిష్కారం చేయాలన్న విషయాన్ని దశాదిశ నిర్దేశించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కష్టపడుతూ ఒక పక్క డిఎస్సి కావచ్చు, మరి డిఎస్సి కోచింగ్ సెంటర్స్ కూడా ప్రతి జిల్లాల్లోనూ పెట్టాం. ఎలా జరిగిందని కూడా పరీక్షించాం. అది కూడా సక్సెస్ఫుల్గా రేపొద్దున డిఎస్సి కూడా దగ్గరలో నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు వదిలాం. అదేవిధంగా ఉచిత ఇసుక ఇచ్చాం. మరి జగన్ భూ చట్టాన్ని కూడా రద్దు చేశాం. అదేవిధంగా అభివృద్ధి ధ్యేయంగా మరికొన్ని పరిశ్రమలు కూడా మన ప్రాంతానికి రాబోతున్నాయన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అంతేకాకుండా ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా శాశ్వతంగా రైతన్నులు బాగుండాలి, రైతుల పక్షపాతి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తూ మరి ఏదైతే మాట చెప్పారో ఆ మాట ప్రకారం ఒక్కొక్కటిగా మనం సూపర్ 6 పథకాల్లో కూడా ఈరోజు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశాం.
అదేవిధంగా దీపం 2 సిలిండర్ కింద ఇచ్చాం. మరి పెన్షన్ ఇస్తున్నాం. రాష్ట్రం భారతదేశంలో ఏ రాష్ట్రంలోని ఇవ్వని విధంగా 4000 పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ దగ్గరలోనే ఉచిత బస్సును తల్లి వందనం అదే విధంగా మరి రైతు భరోసా కూడా ఇవ్వబోతున్నాం. ఈ రోజు మరి స్కాలర్షిప్ అమౌంట్ కూడా ఈ రోజు మనం రిలీజ్ చేశామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ రాష్ట్రం అభివృద్ధి పనుల్లో పరుగులు పెడుతుందన్న విషయం కూడా తెలియజేస్తుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈ రోజు ఒక పక్క పోలవరం పనులు కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, విశాఖ ఉక్కు, ఆంధ్రోల హక్కు, మరి ఈ రోజు దానికి ప్రత్యేకమైన నిధులు, ఒక పక్క ఆర్ఎంబీ కావచ్చు, ఆర్ఎంబీ రోడ్లు కావచ్చు, పోలవరం, అమరావతి అనేక పరిశ్రమలు కూడా ఈ రోజు మనం అభివృద్ధి బాటలోకి తీసుకుంది. ఏవైతే మాట చెప్పామో ఆ పాట ప్రకారం, ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 20 లక్షల ఉద్యోగాల కోసం ఈ రోజు పరిశ్రమలు, మరికొన్ని పరిశ్రమలు తేవడానికి కూడా అహర్నిశలు కష్టపడుతున్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తుంది. పులివెందులలోని పలు ప్రాంతాల్లో వేసవి రాకముందే తలెత్తిన తాగునీటి సమస్యకు మాజీ సీఎం జగనే కారణమని మాజీ ఎమ్మెల్సీ తేదేపా నియోజకవర్గ బాధ్యుడు బీటెక్ రవి పేర్కొన్నారు. వేంపల్లి మండలంలోని బక్కన్నగారిపల్లిలో సోమవారం సాయంత్రం ఆయన పర్యటించారు. గ్రామంలో మారెమ్మ తల్లి సేవాలాల్ నాయక్ విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆయన అభివృద్ధికి 50,000 రూపాయల మొత్తాన్ని గ్రామస్తులు గణేష్ నాయక్, రాజా నాయక్ కు అందించారు. అనంతరం బక్కన్నగారిపల్లె చెరువులో కృష్ణా జలాలకు జలహారతిచ్చారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత వైకాపా పాలనలో పాడాను ఏర్పాటు చేసి 6,000 కోట్లను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. చక్రాయపేట మండలంలో 3 రోజులకోసారి తాగునీరు వస్తోందని, ఇంతటి దయనీయమైన పరిస్థితి ఎక్కడా ఉండదని ఓ పోలీసు అధికారి తమ దృష్టికి తెచ్చారని అన్నారు. చక్రాపేటలో విపరీతమైన తాగునీటి సమస్య ఉంది. వేంపల్లి మండలంలో ఇప్పుడు బక్కనగారిపల్లిలో కూడా ఒక వీధిలో, అంటే ఇన్ని ఏళ్ళు పరిపాలించి పాడా అని పెట్టి 6,000 కోట్లు ఖర్చు పెట్టి ఇంత చేసినా కూడా తాగునీటి సమస్యను కూడా ఇంకా పరిష్కరించలేదు వీళ్ళు అనేది కూడా మేము ప్రజల్లోకి తీసుకుపోతున్నాం. ఇప్పుడు కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోయి ఆర్డబ్ల్యూసీలో కూడా అర్జెంటుగా 20 బోర్లు కూడా శాంక్షన్ చేసినారు. ఈ సమ్మర్ వరకు ఎక్కడ నీటి ఎద్దడి లేకుండా కూడా చూస్తాం. మేము సిస్టమేటిక్గా ఆ ఊరికి ఉపయోగపడేటి, ఆ గ్రామానికి ఉపయోగపడే పనులు చేసి తప్పకుండా ప్రజల ఆదరాభిమానాలు తప్పకుండా పొందుతాం. తిరుమల తొలి గడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు ఉదయం తెల్లవారుజామున 6:15 వ్రతానికి కంకణ ధారణ, అభిషేకం, ముందుగా విశ్వసేన పూజ, వాసుదేవ పుణ్యావచనము, రథానికి కంకణ ధారణ, పాలు, పెరుగు, తేనె, టెంకాయ నీరు, పసుపు, గంధము, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అర్చకులు వేద మంత్రాలు అభిషేకం జరిగింది. అనంతరం 6:45 శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి మరియు శ్రీచక్ర తలవార్లకు బంగారు ఆభరణాలు, వర్ణమైన పుష్పమాలతో అలంకరించి రథంపై కొలువు తీర్చారు. మహానివేదన, కర్పూర హారతి ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు మరియు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
विष्णु पृथ्वी मनुषेत सस्यजनिमाचकार पृथिवी मेषयेता विश्वाक्षं विश्वशंभवं नारायणं देवाध्यानं नारायण परः अन्तर्बहिश्चरत् सर्वं व्याप्य नारायण स्थितः చూడండి అమ్మాయిలో పదండి ఇది చేస్తాం ఇక్కడ ఉంటే మీరే సరే కానీ కానీ బాబునా నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మా ఎదురు పంపించొద్దు, వచ్చే వాళ్ళకి ఇబ్బంది. సైడ్ అలౌ చేయాలి. ఐడి కార్డు కావచ్చు, మీ విఐపి పాస్ ఉంటేనే ఎక్కడైనా కూడా అలా ఉంటుంది.
నిర్వహిస్తున్న రిపబ్లిక్ క్లబ్ను డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోమవారం క్లబ్ను పరిశీలించారు. అనకాపల్లి ఎంపీ రమేష్ ఆదివారం జిల్లా మేజిస్ట్రేట్ ఎస్పీ పేరుతో ఒక లెటర్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ ఫిర్యాదులో జమ్మలమడుగు క్లబ్లో అనధికారికంగా పేకాట నిర్వహిస్తున్నట్లు ఆరోపించారు. మొత్తం 12 టేబుళ్లు ఏర్పాటు చేసి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నిర్విరామంగా పేకాట క్లబ్ను నిర్వహిస్తున్నట్లు ప్రస్తావించారు. అనకాపల్లి ఎంపీ ఫిర్యాదు నేపథ్యంలో జమ్మలమడుగు డీఎస్పీ క్లబ్బు అంతటా పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు. తాము తనిఖీ చేసిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. తొండూరు మండలం ఇనగలూరుకు చెందిన దస్తగిరి రెడ్డి అలియాస్ బాబుల్ రెడ్డిపై గత నెల 29న దాడికి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసినట్లు సోమవారం పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ తెలిపారు. గత నెల 29న తమ గ్రామం నుంచి పులివెందులకు వెళ్లిన దస్తగిరి రెడ్డిపై రాయలాపురం వంతెన వద్ద మోరం రెడ్డి, సమరసింహారెడ్డి, హరికిషోర్ రెడ్డి దాడికి యత్నించారు. దస్తగిరి రెడ్డి తప్పించుకుని ద్విచక్ర వాహనంపై తొండూరుకు వెళ్లారన్నారు. తొండూరు పెట్రోల్ బంక్ వద్ద నల్లచెన్నుగారి భాస్కర్ రెడ్డి, బాల ఓబుల్ రెడ్డి ఆయనను అడ్డగించి ఇనుప రాడ్లు, కర్రలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని చికిత్స నిమిత్తం పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు 3 అరెస్ట్ చేశామని, భాస్కర్ రెడ్డి పరారీలో ఉన్నాడని అన్నారు. పులివెందుల కాన్స్టిట్యుయెన్సీ సింహాద్రిపురం మండలం ఎనుగులూరు గ్రామంలో ఇరువురు వర్గాలు ఉన్నాయి. ఇక్కడ ఒకే పార్టీ వాళ్ళు. భాస్కర్ రెడ్డి అనే ఒకతను ఉంటాడు అక్కడ. ఆ భాస్కర్ రెడ్డి అనుచరులు వచ్చి మోరం రెడ్డి నరసింహారెడ్డి, మోరం రెడ్డి హరికిషోర్ రెడ్డి అండ్ బాలఓబుల్ రెడ్డి వీరి పొలంలో కరువు పనులకు సహాయ నిమిత్తం డబ్బు పడాలా, కరువు డబ్బులు. దానికి రానికోకుండా ఈ బాబురెడ్డి అలియాస్ దస్తగిరి రెడ్డి ఎనుగులూరు అదే సేమ్ మనిషి బిల్లులు శాంక్షన్ కాకోకుండా అడ్డుపడుతున్నారని చెప్పి ఎంపీడీ ఆఫీస్ తొండూరులో కూడా కొద్దిగా ఇరు వర్గాలు అక్కడ ఫిర్యాదు కూడా చేసుకోవడం జరిగింది. ఈ మనసులో పెట్టుకునేసి వీళ్ళు 29వ తారీఖు ఉదయం బాబురెడ్డి అనేతను తన సొంత పని నిమిత్తం పులివెందులకు వస్తాడు. తిరుగు ప్రయాణంలో వాళ్ళ ఊరికి రిటర్న్ జర్నీ చేసేటువంటి క్రమంలో వీళ్ళు ఎవరైతే నరసింహారెడ్డి, కిషోర్ రెడ్డి, బాల ఓబుల్ రెడ్డి అండ్ భాస్కర్ రెడ్డి అనే వాళ్ళు లండన్ బ్రిడ్జి దగ్గర కాపుగాసి అతని మీద చంపాలని చెప్పి ఉద్దేశంతో అటాక్ చేయడం జరిగింది. ఈ అటాక్ చేసే పరంపరలో అతనికి తల, కాళ్ళు, చేతులు అట్లా ఉన్నాయి. కొద్ది ఫ్రాక్చర్ కూడా అయింది. లెగ్, చెయ్యి, లిటిల్ ఫింగర్ కూడా ఫ్రాక్చర్ అయింది. దాని మీద పులివెందుల రూరల్ సిఐ రమణ యొక్క ఆధ్వర్యంలో సింహాద్రిపురం ఎస్ఐ గారు నాగ తులసి ప్రసాద్ గారు కేసు దర్యాప్తు చేశారు. ఈరోజు ఈ ముద్దాయిల్ని తులసి నాగప్రసాద్ ఎస్ఐ గారు మరియు తొండూరు ఎస్ఐ ఓబన్న గారు ఇద్దరు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళకు లాంగ్ బ్యాక్ నుంచి ఎవరైతే
మరం రెడ్డి సమరసింహారెడ్డికి, హరికిషోర్ రెడ్డికి, బాలగోపాల్ రెడ్డి అండ్ భాస్కర్ రెడ్డికి, మరియు ఏదైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో వారికి పరంపర కొద్ది ఘర్షణలు అనేటువంటివి జరుగుతున్నాయి. హతమార్చాలని చెప్పి ఉద్దేశంతోనే ఆ పన్నాగం చేసినారు. సమరసింహారెడ్డి, హరికిషోర్ రెడ్డి, బాలగోపాల్ రెడ్డి వాళ్ళ పొలంలో ఉండేటువంటి 300 చీని చెట్లను కూడా ఈ దస్తగిరి రెడ్డి అలియాస్ బాబు రెడ్డి వాళ్ళ వైఫ్ అండ్ కొంతమంది ఉన్నారు, వాళ్ళని మొక్కలు పీకేయడం జరిగింది. ఒక సంవత్సరం కాలం ఉండేటువంటి చీని పంట అది కట్ చేయడం జరిగింది. దాని మీద కూడా ఒక 5 to 6 మెంబర్స్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాము. ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తున్నాము. ఇటువంటి పునరావృతం కాకుండా చేస్తాం అన్నమాట. ఇక ప్రాపర్టీ కానీ మానవ ప్రాణానికి కానీ హాని కలుపుకోకుండా అది ఏ వర్గమైనా కంట్రోల్ చేసేదానికి దాంట్లో గట్టిగానే ఉంటాం. సిపిఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా వి శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. మరోవైపు వయస్సు నిబంధన కారణంగా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎంఏ గఫూర్ తన బాధ్యత నుంచి రిలీవ్ అయ్యారు. కొత్త కార్యదర్శి ఎన్నిక సందర్భంగా ర్యాలీలో బృందాకారత్ బాబు బీజేపీలపై విమర్శించారు. సిపిఎం ఆంధ్రప్రదేశ్ 27వ రాష్ట్ర మహాసభలు నెల్లూరులో 3 రోజుల పాటు జరిగాయి. మహాసభ నిర్వహించే ప్రాంతానికి ఇటీవలి మరణించిన సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి నగర్ గా నామకరణం చేశారు. ఈ మహాసభల్లో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బృందాకారత్, బివి రాఘవులు, ఎంఏ బేబీ, కేంద్ర కమిటీ సభ్యులు ఆర్ అరుణ్ కుమార్, బి వెంకట్, కె హేమలత, ఎస్ పుణ్యవతి తదితర జాతీయ నేతలు పాల్గొన్నారు. తొలి రోజు ప్రారంభ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పాల్గొన్నారు. వామపక్షాల ఐక్యత గురించి వివరించారు. 3 రోజుల పాటు జరిగిన ఈ మహాసభల్లో సిపిఎం బలోపేతం, వామపక్షాలు, ప్రజాతంత్ర, లౌకిక శక్తుల ఐక్యతపై చర్చించారు. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి దాదాపు 500 మందికి పైగా ఎన్నికైన ప్రతినిధులు, పరిశీలకులు మహాసభకు హాజరయ్యారు. రాష్ట్రంలో సిపిఎం పరిస్థితి, పార్టీ నిర్మాణం, లోటుపాట్లపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కార్యదర్శి నివేదికను మహాసభలో ప్రవేశపెట్టారు. ఈ నివేదికపై జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు చర్చించి తమ అభిప్రాయాలను తెలిపారు. అలాగే ఆయా జిల్లాల్లో పార్టీ పరిస్థితిపై కూడా వివరించారు. అనంతరం నివేదికను ఏకగ్రీవంగా మహాసభ ఆమోదించింది. రాష్ట్రంలోని రైతు, కార్మిక, ఉద్యోగ, విద్యార్థి, యువజన, దళిత, గిరిజన, మైనార్టీ, మహిళ, ప్రజా సమస్యలు, పోలవరం, అమరావతి, విశాఖ ఉక్కు, కడప ఉక్కు వంటి వివిధ అంశాలతో కూడిన 39 తీర్మానాలకు మహాసభలో ఆమోదం లభించింది. మహాసభ ప్రారంభ సూచికగా సీనియర్ నేత పి మధు సిపిఎం జెండాను ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల స్తూపానికి నేతలు, ప్రతినిధులు నివాళులర్పించారు. అలాగే రాష్ట్ర నలుమూలల నుండి 4 జాతాలు నెల్లూరు చేరుకున్నాయి. వైజాగ్ నుంచి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ జాత, పోలవరం ప్రాంతం నుంచి పోలవరం నిర్వాసితులకు పరిహారం, పునరావాసం కల్పించాలనే జాత, కడప నుంచి కడపలో ఉక్కు పరిశ్రమ పెట్టాలనే జాత, రాజధాని ప్రాంతం నుంచి ప్రజా రాజధాని నిర్మాణం చేయాలనే జాతాలకు జాతీయ నేతలు స్వాగతం పలికారు. ఇటీవలి మరణించిన సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు కేరళ మాజీ మంత్రి కొడియేరి బాలకృష్ణన్, స్వతంత్ర సమరయోధులు ఎన్ శంకరయ్య, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం, పశ్చిమ గోదావరి జిల్లా కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాతల్లో ఒకరు రుద్రరాజు సత్యనారాయణ రాజు, వియత్నాం కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి ఎన్గువెన్ పూట్రాంగ్, చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రజా గాయకుడు గద్దర్, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్, ప్రముఖ గాయని లతా మంగేష్కర్, మాజీ ఎమ్మెల్సీ షేక్ షాబ్జీ వంటి 100 మందికి పైగా అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి కమ్యూనిస్టు నేతలు, ప్రముఖులకు సిపిఎం రాష్ట్ర మహాసభ సంతాపం తెలిపింది. 50 మందితో నూతన కమిటీ, 15 మందితో రాష్ట్ర కార్యదర్శి వర్గం ఎన్నికైంది. రాష్ట్ర కార్యదర్శిగా వి శ్రీనివాసరావు తిరిగి ఎన్నికయ్యారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా వై వెంకటేశ్వరరావు, సిహెచ్ బాబురావు, వి ఉమామహేశ్వరరావు, డి రమాదేవి, కె లోకనాథం, కె ప్రభాకర్ రెడ్డి, వి రాంభూపాల్, వి వెంకటేశ్వర్లు, కె సుబ్బరావయ్య, మూలం రమేష్, బి తులసీదాస్, కిల్లో సురేంద్ర, బి బలరాం, ఏవి నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. వీరిలో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి బి బలరాం, రాష్ట్ర కేంద్రం నుంచి ఏవి నాగేశ్వరరావు కొత్తగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు.
అయితే ఈ మహాసభలో సీనియర్ నేత రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎంఏ గఫూర్, మంతెన సీతారాం రిలీవ్ అయ్యారు. సిపిఎం నిబంధన ప్రకారం వయసు 75 ఏళ్లు దాటితే ప్రధాన బాధ్యతల నుంచి రిలీవ్ అవుతారు. ఈ ప్రక్రియ అఖిల భారత స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అమలవుతోంది. అందులో భాగంగానే ఎంఏ గఫూర్, మంతెన సీతారాంల వయసు 75 ఏళ్లు క్రాస్ చేయడంతో రిలీవ్ అయ్యారు. అనంతరం నెల్లూరులోని ఆత్మకూరు బస్ కాంప్లెక్స్ నుంచి విఆర్ కాలేజీ గ్రౌండ్ లో భారీ ప్రదర్శన నిర్వహించారు. ర్యాలీ దారి పొడవునా మహిళలు, వివిధ సంఘాల ప్రతినిధులు పూల వర్షం కురిపించారు. ర్యాలీ మార్గ మధ్యమంలో కమ్యూనిస్ట్ ఉద్యమ నేత, సిపిఎం మొట్టమొదటి ప్రధాన కార్యదర్శి పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విఆర్ కాలేజీ గ్రౌండ్ కు ర్యాలీ చేరుకున్న తర్వాత భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో బృందాకరత్ మాట్లాడుతూ కేంద్రంలోని అధికారంలో ఉన్న బీజేపీపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని చంద్రబాబు నోటిని కట్టేసుకున్నారని, కేంద్రాన్ని నిలదీయడం లేదని విమర్శించారు. బాబు అంటే సిగ్గులేని చంద్రబాబు అని బృందాకరత్ విమర్శలు గుప్పించారు. పోలవరానికి నిధులు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లటం లేదని, తనపై ఉన్న కేసులు స్వప్రయోజనాల కోసమే వెళ్తున్నారని ధ్వజమెత్తారు. పులివెందుల నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మౌలిక వసతులపైన ప్రత్యేక దృష్టి సారిస్తామని బీటెక్ రవి అన్నారు. మహానాడు నిర్వహణపైన విజయసాయిరెడ్డి, షర్మిల భేటీ పైన బీటెక్ రవితో కేటీవీ ఎడిటర్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి చిట్ చాట్. మహానాడు నిర్వహణకి తెలుగుదేశం పార్టీ కడపను వేదికగా ఎంచుకుంది. మహానాడు నిర్వహణ కడపలో అన్న తర్వాత కడప జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఆ ఏర్పాట్లపైన ఉన్నారు. అన్న చెప్పండి, అసలు తెలుగుదేశం పార్టీ స్థాపన నుంచి నేటి వరకు కూడా మహానాడు అనేది కడప జిల్లాలో ఎప్పుడు నిర్వహించలేదు. ఫస్ట్ టైం కడపలో నిర్వహించబోతా ఉన్నారు. ఎందుకు అంత డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది? దాని వెనకాల ఏం వ్యూహం ఉందంటారు తెలుగుదేశం పార్టీది? యాక్చువల్గా ముందు రోజు కూడా మా పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి అన్న గారు, అంటే ఆయన నేను వేరే పని మీద కూర్చున్నప్పుడే ఒకటి మెసేజ్ వచ్చింది అది ఆయనకు, ఏది పలానా రోజు పొలిట్ బ్యూరో సమావేశం ఉంది అని. ఆయన ముందు రోజే కూడా పోవడం జరిగింది. తర్వాత నేను అవతలో టీవీలో చూడడమే, అంటే మహానాడు అనేది కడపలో ఇట్లా పెట్టబోతున్నారని. వాస్తవంగా ఐ వాజ్ షాక్డ్. ఏంటంటే జనరల్గా మహానాడు అనేది ఎక్కువ చాలా విపరీతమైన క్రౌడ్ వస్తుంది. లాస్ట్ అంతకుముందు 2023లో జరిగిన మహానాడు అయితే అది కని విని ఎరగని రీతిలో ఓ రకంగా మా పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చేదానికి ఒక ఊపులో అది ఉపయోగపడింది. అంతటి ప్రతిష్టాత్మకమైనది మా శ్రీనివాసరెడ్డి అన్న కడపలో ఎందుకు ఇట్లా అది ఒప్పుకొని వచ్చాడని నాకు కూడా ఫస్ట్ కొంచెం భయం వేసింది. అంటే ఆ ఏర్పాట్లు కానీ అవన్నీ ఎట్లా శ్రీనివాసరెడ్డి అన్న ఆడ ఓకే చెప్పి వచ్చినా కూడా అది బాధ్యత అయితే అందరి మీద పడుతుంది. మనం అంత ఇదిగా, అంత హైజెనిక్గా, అంత టెక్నికల్గా మనం ఇదంతా నిర్వహించగలమా అని కూడా డౌట్ వచ్చింది నాకు యాక్చువల్గా. మళ్ళీ వాసన వచ్చిన తర్వాత మాట్లాడి పర్లేదు లేని ఎటువంటి పరిస్థితిలో చాలా అంటే చాలా ప్రతిష్టాత్మకరంగా అప్పుడు సారు ప్రోగ్రాము చంద్రబాబు నాయుడు గారిది వచ్చేసి పులివెందుల్లో ప్రోగ్రాం అన్నారు. ఎప్పుడు ఎలక్షన్స్ కన్నా ముందు అంతా కూడా పులివెందుల్లో యాక్చువల్గా ఆయన తిమ్మాపురం నుంచి అటు తాడిపత్రికి వెళ్ళాలి. నేనే ఆ రోజు ప్రెజెంట్ చేసి, మీరు అంటే ప్రాజెక్టులు ఆగిపోయినట్టు ఏంటంటే పులివెందుల్లో ఉన్నాయి సార్ చాలా, మీరు తప్పకుండా ఇట్లొచ్చి ఇట్లా ముదిగుబ్బ మీద కూడా అట్లా పోవచ్చు అని చెప్తే సార్ ఆ రోజు కన్విన్స్ అయ్యి వచ్చాడు. కన్విన్స్ అయ్యి వచ్చిన దానికి పులివెందుల్లో ఎప్పుడు అసలు పులివెందుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ ఇట్లా సక్సెస్ అయింది అనేది రాష్ట్ర వ్యాప్తంగా చూపించి ఆ రోజు ఎలా సక్సెస్ అయ్యామో ఈరోజు కూడా కడప జిల్లాలో ఏర్పాట్లకు ఏమీ లోటు లేకుండా అందరినీ చాలా అతిథులుగా మేము గౌరవించి ఇప్పటి నుంచి కూడా రూమ్స్ ఎక్కడెక్కడ అవైలబుల్ ఉన్నాయి, మన బంధువులు ఎవరెవరు ఉన్నాయి కడపలో, ఇంకా దాని చుట్టుపక్కల ఒక 30-40 రేడియస్లో అకామిడేషన్ ఉండే పరిస్థితులు ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ కూడా వివరంగా ఇప్పటి నుంచే కూడా డేటా తీసుకొని చాలా అద్భుతంగా కడపలో కూడా ఇంత బాగా చేసినారనే విధంగా తప్పకుండా వాసన్న మాట ఇచ్చిన మేరకు వాసన్న పేరైతే నిలబెడతాం. ప్రతి కార్యకర్త కానీ ప్రతి తెలుగుదేశం అభిమాని వచ్చిన వాళ్ళందరికీ కూడా కడప వాసులు చాలా అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చారని కూడా మేము ఖచ్చితంగా చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన తర్వాత వైఎస్ షర్మిల గారితో ఒక 3 గంటల పాటు భేటీ అయ్యారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన పనిచేసే క్రమంలో షర్మిలమ్మ పైన జరిగినటువంటి మాటల దాడి కావచ్చు, లేదా సోషల్ మీడియాలో దాడి వెనుక విజయసాయిరెడ్డి ఉన్నాడని అప్పట్లో కథనాలు వచ్చాయి. ఇప్పుడు విజయసాయిరెడ్డి షర్మిలమ్మ భేటీ, అది 3 గంటల పాటు భేటీ వెనుక ఎలాంటి పరిణామాలు జరగబోతూ ఉన్నాయి అనుకోవచ్చు? అంటే జనరల్గా ఏమవుతుందంటే అంతా ఒక ఫ్యామిలీ మాదిరి ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి అందరితోనే బాగుండింటాడు.
షర్మిల గారితో కానీ వాళ్ళ కుటుంబ సభ్యులతో అంతా. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డికి షర్మిలాకి డిఫర్ అయినప్పుడు షర్మిలాకి విజయసాయి రెడ్డికి అంత భేదాభిప్రాయాలే ఉండిండవు. ఆయన ఈ పార్టీలో ఉన్నాడు, ఆయన రీజన్స్తో ఆయన అట్లా సంబంధం లేకుండా కూడా విజయసాయి రెడ్డి గారు ట్విట్టర్లో కానీ ఇంకో రకంగా కూడా ఆమె మీద సోషల్ మీడియాలో కానీ ఆమె మీద దాడి చేయడం అయితే వాస్తవం. ఇప్పుడు అనేక మంది ఇప్పుడు అడుగుతూ ఉంటే ఎందుకు మీరు ఇప్పుడు వాసిరెడ్డి పద్మ వచ్చేసి బయటకు వచ్చింది, ఇప్పుడు విజయసాయి రెడ్డి బయటకు వచ్చాడు, అంతకుముందు బాలినేని శ్రీనివాస్ అన్న బయటకు వచ్చాడు. వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే కామన్గా జగన్మోహన్ రెడ్డి అనమంటేనే మేము అన్నాము అని. ఇప్పుడు కొడాలి నాని కానీ వాళ్ళు ఇప్పుడు సైలెంట్ అయినారు. ఇంటర్నల్గా మీటింగ్స్లో కూడా ఏముందబ్బా ఆయన చెప్తే ఆయన చెప్పినది చేయకుంటే మళ్ళీ మాకు తలకాయ నొప్పి కదా, అందుకని అట్లా జగన్మోహన్ రెడ్డి చెప్పింటేనే నేను ఇవన్నీ మాట్లాడాల్సి వచ్చిందమ్మా. ఇప్పుడు నాకు బుద్ధి తెచ్చుకొని పార్టీలోంచి బయటకు వచ్చినాను, ఇది జరిగిందని వాస్తవాలు మాట్లాడుకుంటే ఇంకా జనరల్గా ఇప్పుడు ఎన్నో ఏళ్ళ నుంచి గ్యాప్ ఉంది. వాళ్ళు ఏదన్నా కానీ గతంలో జరిగినవి ఫ్యామిలీ సంబంధంగా జరిగిన కొన్ని విషయాలు అవి ఏదైనా షర్మిలకు ఉపయోగపడేవి అయితే ఆ విషయాలు కూడా డిస్కషన్కి వచ్చి ఉంటాయి. కొంచెం ఇప్పుడు ఆయన మీద ప్రెషర్ లేదు, అప్పుడు ఇట్లే మాట్లాడాలా అనేది ఉంది. ఇప్పుడు ఆయన మీద ప్రెషర్ లేదు కాబట్టి ఆయనకు నిజంగా రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం ఉండి షర్మిల కుటుంబం అభిమానం ఉండి ఓపెన్ అప్ అయి కొన్ని విషయాలు 100% ఆమెకు కావాల్సిన సమాచారము అయితే తప్పకుండా ఇచ్చి ఉంటాడు. ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలో చిట్టచివరి గ్రామం ఇది. ఇక్కడికి కూడా నీటిని తీసుకురాగలిగినారు తెలుగుదేశం పార్టీ హయాంలో. కామన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తూ ఉంటుంది పులివెందులకు చంద్రబాబు నాయుడు కానీ ఆ కూటమి ప్రభుత్వం కానీ ఏమీ చేయదని. మరి ఇలాంటివి చేసినప్పుడు పులివెందుల ప్రజల నుంచి మార్పు ఏమైనా వచ్చే అవకాశం ఉందంటే? తప్పకుండా రావాల్సిన ఏంటంటే ఇప్పుడు మా దరిద్రం ఏంటంటే అంటే ఓపెన్గా చెప్తున్నా, మా క్యాడర్కు మా దరిద్రం ఏంటంటే 25 ఏళ్ళ నుంచి ఎప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నారు. అది మాకు సమస్యగా ఉంది. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ 4 years అవుతానే మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, మళ్ళీ మేమే ముఖ్యమంత్రి క్యాండిడేట్ అంటూ ఫోకస్ అవుతారు. జనరల్గా ఉండే వాళ్ళకు కొంచెం ఏమైనా ముఖ్యమంత్రి అవుతారేమో ఒక ఆశ, మన ప్రాంతం వాడు అవుతాడేమో అని అభిమానంతో ఉండేవాళ్ళు ఉన్నారు. మళ్ళీ మనం వాళ్ళు ముఖ్యమంత్రి అయితే వాళ్ళకి చెడ్డ అయితే మనకు సమస్య కదా అని ఒక ఆశతో పనిచేసాం. మా ప్రాబ్లం ఏంటంటే అదర్ కాన్స్టిట్యున్సీల మాదిరిగా అయినట్టే మేము కూడా ఈ దఫా నిజంగా సక్సెస్ అయ్యేవాళ్ళం. ఇక్కడ ఏంటంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా 25 సంవత్సరాల నుంచి వాళ్ళే ఉన్నారు. తర్వాత కొన్ని వచ్చేసి వాళ్ళు ఫస్ట్ పులివెందులలో డిగ్రీ కాలేజ్ పెట్టింది వాళ్ళే, దాంట్లో ప్రతి విలేజ్ నుంచి అందరికీ జాబ్స్ ఇచ్చినారు. ఫస్ట్ డిప్లొమా కాలేజ్ పెట్టింది వాళ్ళే, అక్కడ జాబ్స్ ఇచ్చినారు. భారతీయ సిమెంట్స్లో జాబ్స్. వాళ్ళ ముఖ్యమంత్రి అయినాక 2-3 ఫ్యాక్టరీలు పెట్టారు అక్కడ. ఇది తర్వాత వాళ్ళు ముఖ్యమంత్రి అన్నప్పుడు అనేక మందికి ఉద్యోగాలు కూడా ఇచ్చినారు. అలాంటివి కూడా ఒక 15-20 వేల ఓట్లు ఉన్నాయి. మనంతా మేము క్యాలిక్యులేట్ చేసాం. ఇవన్నీ ప్లస్ అంత డబ్బులు సంపాదించినారు. మొన్న మీరు ఎలక్షన్లలో మామూలుగా ఓటుకు మామూలుగానే 2,000 రూపాయలు పంచినారు. అంతకుముందు గడప గడపకు ప్రోగ్రాం వచ్చినప్పుడు ఎవడన్నా వాడి ఇంట్లోకి వచ్చి నాకు ఇల్లు రాలే చేశా అంటే ఇల్లు ఎంత అవుతుందని మనకి 50,000 లక్ష. ఇట్లా అన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి మేము వాస్తవంగా కాబట్టి దానికి ఇంకా మేము ప్రత్యామ్నాయం ఏంటి ఇట్లా సందర్భాల్లో చిట్ట చివరి దానిలో కూడా నీళ్లు తీసుకొచ్చి అయ్యా నాయన మేము కూడా ప్రజలకు ఉపయోగపడతాము, మాకు ఒక అవకాశం ఇవ్వండి ఇది రిక్వెస్ట్ చేసుకుంటా దీన్ని డెవలప్ చేసుకుంటూ పోవడం తప్ప వేరే మార్గం లేదు. ప్రజల్లో కూడా కొంచెం మార్పు వస్తూ ఉంది. ఏంటంటే ఇందాక నేను చెప్పినట్లు వాళ్ళు ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు పరిపాలించి 50 ఏళ్ళ నుంచి 78 నుంచి ఉన్నా కూడా వాస్తవంగా మీరు నువ్వు చక్రాపేటకి వెళ్ళి చూడు, చక్రాపేటలో విపరీతమైన తాగునీటి సమస్య ఉంది. వేంపల్లి మండలంలో ఇప్పుడు బక్కనగారిపల్లిలో కూడా ఒక వీధిలో అంటే ఇన్ని ఏళ్ళు పరిపాలించి పాడా అని పెట్టి 6,000 కోట్లు ఖర్చు పెట్టి ఇంత చేసినా కూడా తాగునీటి సమస్యను కూడా ఇంకా పరిష్కరించలేదు వీళ్ళు అనేది కూడా మేము ప్రజల్లోకి తీసుకుపోతున్నాం. ఇప్పుడు కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోయి ఆర్డబ్ల్యూఎస్ఏలో కూడా అర్జెంటుగా 20 బోర్లు కూడా శాంక్షన్ చేసినారు. ఈ సమ్మర్ వరకు ఎక్కడ నీటి ఎద్దడి లేకుండా కూడా చూస్తాం. ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఇట్లా చేసుకుంటూ పోతా అంటే ప్రజల్లో వీళ్ళు కూడా ఏదైనా డెవలప్మెంట్ మీద దృష్టి పెడతారు. వాళ్ళ మాదిరి వర్కులు శాంక్షన్ చేసుకొని వాళ్ళ ఇంటి వరకు సిమెంట్ రోడ్లో వాళ్ళ పొలం వరకు సిమెంట్ రోడ్లో కాకుండా మేము సిస్టమేటిక్గా ఆ ఊరికి ఉపయోగపడేటి ఆ గ్రామానికి ఉపయోగపడే పనులు చేసి తప్పకుండా ప్రజల ఆదరాభిమానాలు తప్పకుండా పొందుతాం. నభూతో నా భవిష్యత్ అనేలాగా గడపన మహానాడు నిర్వహణకు కడపలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరం కృషి చేస్తామని, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా పులివెందుల నియోజకవర్గ ప్రజలు తమ వైపు చూసేలా తమ కార్యక్రమాలు ఉండబోతున్నాయని పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి చెప్తా ఉన్నారు. ఇది ఇవాల్టి ప్రైమ్ టైం బులెటిన్. చూస్తూనే ఉండండి KTV.